సైంధవ్ మూవీకి ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. బిజినెస్ కి తగినట్టుగానే ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో 500 స్క్రీన్స్ లో రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా సైంధవ్ సినిమాని 1100 స్క్రీన్స్ లో రిలీజ్ చేశారు. సైంధవ్ మూవీ మొదటి రోజు 8 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలని రాబట్టిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇక సైంధవ్ మూవీ రెండో రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసినట్టే కనిపించింది. రెండో రోజు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 1,80,00,000, ఇతర రాష్ట్రాల్లో 50 లక్షలు, ఓవర్సీస్ లో 50 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో రెండో రోజు సైంధవ్ మూవీ 2,80,00,000 రూపాయలు, నికరంగా 4 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. దాంతో సైంధవ్ మూవీ 2 రోజుల్లో 12 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద సైంధవ్ మూవీ అంత దూకుడుగా లేదు, స్లో స్టార్టే ఇచ్చింది. రెండో రోజుకే అంత స్లో అవడం అంటే ఊహించని పరిణామమే. దాంతో బ్రేక్ ఈవెన్ అవడం కష్టమంటున్నారు. చివరికి ఈ సినిమాలో చెప్పిన ఇంజెక్షన్ కాస్ట్ 17 కోట్ల రూపాయలైనా ఫైనల్ రన్ లో సాధించగలుగుతుందా అని కామెంట్ చేస్తున్నారు. సైంధవ్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 25 కోట్లు, అంటే ఈ సినిమాకి బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే సుమారు 26 కోట్లు లేదా 27 కోట్ల రూపాయలు కలెక్ట్ చేయాలి. అప్పుడు మాత్రమే ఈ సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కి లాభాలు వస్తాయి. సైంధవ్ ని కొన్ని ఏరియాస్ లో వెంకటేష్ సోదరుడు, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు డిస్ట్రిబ్యూట్ చేశారు. మరి హనుమాన్ మరియు గుంటూరు కారం మేనియాలో సైంధవ్ మూవీ పోటీ తట్టుకుని నిలబడుతుందా లేదో వేచి చూడాలి.